హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. రైట్, ఇక ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం గురుగారు, శివాలయాలు అంటే మన యొక్క నక్షత్ర పాదాలని బట్టి ఏ ఆలయంలో పూజ చేయించుకోవాలి, ఏ ఆలయాన్ని దర్శించాలనేది ఒక పెద్ద టాపిక్ మీరు లేపారు. సో సూక్ష్మంగా ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకునేలాగా చెప్పండి గురుగారు. అసలు మన తెలుగు రాష్ట్రాలకి వేరే ఎట్లా వచ్చిందో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల పేరే త్రిలింగ దేశం. అవును. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం, ఈ మూడు ప్రఖ్యాత శైవ క్షేత్రాలు. అవును. ఈ శైవ క్షేత్రాల మధ్య ఉన్న ప్రదేశం కనుక ఇది త్రిలింగ దేశం. అవును. ఆ త్రిలింగులు మాట్లాడే భాష తెలుగు. తెలుగే. ఓ మై గాడ్. సో బేసికల్గా ఈ రెండు రాష్ట్రాలు శైవ క్షేత్రాలు, శివారాధన ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అవును. సో ఎక్కడ చూడండి శివాలయం లేని ఊరు ఉండదు. ప్రతి చోట ప్రఖ్యాతమైన శివాలయాలు ఉంటాయి. అది ఒకటి కారణం. రెండో కారణం ఏం జరిగిందంటే, విత్ ది అడ్వెంట్ ఆఫ్ ముస్లిం ఇన్వేషన్ 15th century, 11th century టైంలో నార్త్ ఇండియాలోంచి కొన్ని చిన్న సంస్థానాలు ముస్లింస్ దాటికి తట్టుకోలేక కొన్ని సంస్థానాలు కోల్పోయి దక్షిణం వైపుకి మైగ్రేట్ అయిపోయారు. ఓకే. ఆ మైగ్రేట్ అయిపోయి వచ్చినప్పటికీ ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా వాళ్ళకి బంగారు గనిలాగా దొరికింది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇప్పుడు వరదలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అప్పటికి ఆర్థర్ కాటన్ ఆనకట్ట కట్టలేదు, ఇరిగేషన్ సిస్టమ్ అది లేదన్నమాట. సో పంటలు పండితే పండాయి, లేదా కొట్టుకుపోయాయి, వరదలు వచ్చిపోయాయి, లేదా అట్లా ఉండేదన్నమాట. సో వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి గోదావరి పరివాహక ప్రాంతం అంతా చూసి ఇక్కడ బ్రాకిష్ వాటర్, ఈ సముద్రంలో కలిసే చోట బ్రాకిష్ వాటర్ వస్తుంది. సో అది తాగడానికి పనికిరాదు, చౌడు నేల అటువంటి అంటారు. సో ఇక్కడ ఏ పంటలు పండుతాయనే చూసి కొబ్బరి తోటలు అప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే. బ్రాకిష్ వాటర్లో కొబ్బరి తోటలు బాగా పెరుగుతాయి. అవి ఒకసారి కొబ్బరి చెట్టు వేస్తే 100 సంవత్సరాల దాకా దానికి కాపు వస్తూనే ఉంటుంది. సో తర్వాత అక్కడ ఉన్న అడవులు దండకారణ్యం, గోదావరి పరివాహక ప్రాంతం అంతా దండకారణ్యం. ఆ దండకారణ్యాన్ని చెట్లు కొట్టి వ్యవసాయం స్టార్ట్ చేశారు. అప్పుడు వారు ఏం చేశారంటే, నార్త్లో ఏవైతే ఆలయాలు ఉన్నాయో ఆ అన్ని ఆలయాల్ని మళ్ళీ ఇక్కడ కట్టించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో నార్త్లో లేని ఏ ఆలయము లేదు. ఓకే. కాశీ అందరూ తిరుగుతారు, ప్రయాగ, గంగా అన్ని తిరుగుతారు. ఆ ఆలయాలన్నీ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఓకే. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆలయం కట్టించి ఆలయానికి కొంత మాన్యం ఇచ్చి దానికి పోషణకు పెట్టారు. దానికి ఇంకొక స్టెప్ ముందుకేసి ఈ నక్షత్ర పాదాలకు కూడా ఒక్కొక్క నక్షత్ర పాదానికి ఒక్కొక్క శివాలయం ఒక్కొక్క ఊరిలో కట్టించి వాటికి కొంత మాన్యం పొలాలు ఇచ్చి వాటి నిత్య పూజలు జరగడానికి చేశారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రెవెన్యూ సిస్టమ్ చేంజ్ చేసిన తర్వాత ఆ మాన్యాలు అప్పుడు కౌలు చేసే వాళ్ళు హస్తగతం చేసేసుకుని వానర్స్ అయిపోయారు. గుళ్ళకి తగ్గిపోయి మెల్లిమెల్లిగా అయింది. సరే, ఇప్పటికైతే ఏం జరిగింది, అవి మళ్ళీ దేవాలయాల్లోకి ఎక్కడికో వెళ్ళి నడుస్తూనే ఉన్నాయి. కానీ దైవశక్తి ఉంది కనుక ఆలయాలన్నీ ఇప్పుడు ఇంకా నడుస్తూనే ఉన్నాయి అన్నమాట. సో ఆలయాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలియజేద్దాం. ప్లీజ్. మేషరాశి అండి. మేషరాశిలో 2 నక్షత్రాలు మెయిన్ ఉంటాయి. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం. అశ్విని నక్షత్రం మొదటి పాదానికి బ్రహ్మపురి అనే ఊళ్ళో ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి అనే ఆలయం. రెండవ పాదానికి ఉట్రుమిల్లి అనే ఊర్లో ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత భీమశంకర స్వామి. ఇవన్నీ ఏ జిల్లాలో ఉన్నాయి గురుగారు? ఇవన్నీ ఈస్ట్ గోదావరి, కంబైన్డ్ ఈస్ట్ గోదావరి. ఉభయ గోదావరి జిల్లాలో అన్ని ఆలయాలు. కొన్ని కృష్ణ, కొన్ని ఇక్కడ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి ఊరికి ఒక్కొక్క. ఇంకా అశ్విని నక్షత్రం 3వ పాదానికి వచ్చి కుయ్యూరు అనే ఊర్లో బాలా త్రిపుర సుందరి సమేత మల్లేశ్వర స్వామి అనే ఆలయం. 4వ పాదానికి దుగ్గదూరులో ఉన్న పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి. ఇది అశ్విని నక్షత్రం. ఇంకా భరణి నక్షత్రం 2 పాదాలు, 4 పాదాలకి భరణి నక్షత్రం మొదటి పాదానికి కోలంక అనే ఊరు ఉందన్నమాట. అక్కడ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం. రెండవ పాదానికి ఎంజరం అనే ఊరు ఉంది. ఎంజరం అంటారు. అక్కడ ఉమా సమేత కృపేశ్వర స్వామి. 3వ పాదానికి పల్లిపాలెంలో ఉన్న గంగా పార్వతీ సమేత విశ్వేశ్వర స్వామి. 4వ పాదానికి ఉప్పంగళ అనే ఒక ఊరు ఉందన్నమాట. అక్కడ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఉంది. ఇదే మేషరాశిలోకి కృత్తికా నక్షత్రం 1వ పాదం కూడా వెళుతుంది అనమాట. దానికి నేలపల్లిలో ఉన్న మీనాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామి. ఈ ఆలయాలకు ఆ పాదం వాళ్ళు ఆలయాలకు వెళ్ళి
అక్కడ వాళ్ళు పూజలు చేయించుకుంటే సరిపోతుంది. గురుజీ. ఇంకోటి ఏంటంటే కొంతమంది నక్షత్రం తెలుసు, పాదం తెలియదు అనుకుంటున్నారు. అవును. ఆ పాదం తెలియని వాళ్ళకి ఈ రాశికి సంబంధించిన ఆలయం ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున విలాస గంగవరం అని ఒక ఊరు ఉందన్నమాట. ఓకే. ఈ రాశికి సంబంధించిన వాళ్ళంతా పాదంలో డౌట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. ఓకే. ఇక రెండోది వృషభ రాశి. దీనికి కూడా ఈ రాశి ఆలయం వచ్చి ఈ విలాస గంగవరంలో ఉన్న ఆలయమే రాశికి అంతా సరిపోతుంది. ఇక నక్షత్ర పాదాల వరకు చూస్తే కృత్తిక రెండో పాదానికి ఆదంపల్లి అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి, మూడో పాదానికి వట్రపూడి అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత శ్రీమేశ్వర స్వామి, రోహిణి నక్షత్రం మొదటి పాదానికి తనుమల్ల అనే ఊర్లో ఉన్న పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి, రెండవ పాదానికి కాజలూరులో ఉన్న అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి, మూడవ పాదానికి ఐతపూడి అనే ఊళ్ళో ఉన్న అన్నపూర్ణ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, నాలుగవ పాదానికి చీలలో వేయించేసి ఉన్న ఉమా సమేత శ్రీరామలింగేశ్వర స్వామి. ఇక మృగశిర నక్షత్రం రెండు పాదాలు కూడా ఈ వృషభ రాశిలోకి వెళ్తాయి. దానికి మృగశిర నక్షత్రం మొదటి పాదానికి తాళ్లరేవు అనే ఊర్లో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, రెండో పాదానికి గురజాలపల్లి అనే ఊళ్ళో ఉన్న సర్వమంగళ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి. ఈ నక్షత్ర పాదాల వాళ్ళు ఆలయాలు సందర్శిస్తే వారికి మంచి జరుగుతుంది. ఇక మిథున రాశుల వారికి చెప్తాం అనమాట. మిథున రాశి వాళ్ళు నక్షత్ర పాదం డౌట్ ఉన్న వాళ్ళకి మిథున హసనాబాద్ అనే ఒక ఊరు ఉందన్నమాట, ద్రాక్షారామాని దగ్గరలోనే. అక్కడ భీమేశ్వర స్వామి ఆలయం అక్కడ ఉన్నదన్నమాట. సో ఆ గుడిలో వారు పూజలు చేయించుకోవచ్చు. ఇక మృగశిర నక్షత్రం మూడో పాదం వారికి ఆంధ్రంగి అనే ఊరుంది. అక్కడ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి అనే ఆలయం ఉంది. నాలుగో పాదం వారికి జగన్నాథగిరి అనే ఊళ్ళో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఇక ఆరుద్ర నక్షత్రం మొదటి పాదానికి పనుమళ్ళ అనే ఒక ఊరు ఉందన్నమాట. అక్కడ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయం ఉన్నది. రెండో పాదం వారికి గొల్లపాలెం అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి, మూడో పాదం వారికి వేములవాడ అనే ఊళ్ళో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి, నాలుగో పాదం వారికి కోరాడ అనే ఊళ్ళో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి. ఈ 4 పాదాలు ఆరుద్ర నక్షత్రం. ఇంకా పునర్వస నక్షత్రం 3 పాదాలు కూడా ఈ రాశిలో ఉంటాయి. పునర్వస నక్షత్రం మొదటి పాదానికి గొర్రిపూడి అంటారు, భీమలింగపాడు అనే ఊరు అన్నమాట. అక్కడ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి. రెండో పాదానికి కరప అనే ఊరు ఉందన్నమాట. కరప ఆ ఊళ్ళో ఉన్న పార్వతవర్ధిని సమేత శ్రీరామలింగేశ్వర స్వామి ఆ ఆలయం. మూడో పాదానికి అరట్ల కట్ల అని ఒక ఊరు ఉందన్నమాట. అక్కడ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి అని ఆలయం. ఈ ఆలయంలో వాళ్ళు పూజలు చేసుకుంటే వారికి సరిపోతుంది. ఇక కర్కాటక రాశి అన్నమాట. కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం వచ్చేసి వెల్ల అనే ఒక ఊరు ఉంది. వెల్ల అక్కడ కొన్ని మందులు కూడా వేస్తారు, దాని ప్రసిద్ధి అనమాట. అక్కడ ఉత్తర సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ రాశి వాళ్ళందరూ అక్కడ చేసుకోవచ్చు. ఇంక ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు చూస్తే పునర్వస 4వ పాదం వీరికి యనమాడ అనే ఊరు ఉందన్నమాట. అక్కడ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఇక పుష్యమి నక్షత్రం మొదటి పాదానికి కాపవరం అనే ఊళ్ళో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ఉన్నది. రెండవ పాదానికి సిరిపురం అనే ఊళ్ళో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి. మూడవ పాదానికి కూడా వేళంగి అనే ఒక ఊరు ఉంది. అక్కడ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామి ఆలయం ఉన్నది అనమాట. నాలుగవ పాదానికి ఓడూరు అనే ఊరు ఉంది. అక్కడ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామి ఆలయమే ఉందన్నమాట. ఇవి పుష్యమి నక్షత్రానికి. ఇంకా ఆశ్లేష నక్షత్రం మొదటి పాదానికి వచ్చి దోమాడ అనే ఊళ్ళో ఉన్న ఉమా సమేత మార్కండేశ్వర స్వామి. రెండవ పాదానికి పెదపూడి అనే ఊళ్ళో ఉన్న శ్యామలాంబ సమేత సోమేశ్వర స్వామి. మూడవ పాదానికి గండ్రాడ అనే ఊరు ఉంది. అక్కడ ఉమా సమేత సోమేశ్వర స్వామి. నాలుగో పాదానికి వచ్చి మామిడాడ అనే ఊళ్ళో మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం ఉన్నదన్నమాట. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఆలయాలు. ఇక సింహరాశికి సంబంధించిన ఆలయాలు చూస్తే సింహరాశికి సంబంధించిన ఆలయం వచ్చి వెల్లలోనే ఉంది. ఉత్తర సోమేశ్వర స్వామి ఆలయమే రాశి వారి అందరికీ సరిపోతుంది. ఇక నక్షత్రాల ప్రకారం చూస్తే మఖా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి నరసరావుపేట, గుంటూరు జిల్లా నరసరావుపేటలో పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం. రెండో పాదం మెల్లూరు అని ఊరు ఉందన్నమాట. విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి. మూడవ పాదానికి అరికిరేవుల అనే ఊరు ఉందన్నమాట. అక్కడ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి. నాలుగో పాదానికి కొత్తూరు అనే ఊరుంది. అక్కడ కొత్తూరు పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి. ఇవి మఖా నక్షత్రానికి. ఇక పుబ్బా నక్షత్రానికి చూస్తే చింతపల్లి అనే ఊళ్ళో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి. పుబ్బా నక్షత్రం రెండో పాదానికి వెదురుపాక అనే ఊరుంది. అక్కడ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి. మూడో పాదానికి తొస్సిపూడి అని ఒక ఊరుంది. అక్కడ బాలా త్రిపుర సుందరి సమేత గోరేశ్వర స్వామి.
ఇక 4వ పాదానికి పొలమూరు అనే ఒక ఊరు ఉన్నది. అక్కడ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి. ఇదే రాశిలోకి ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి పాదం వస్తుంది. దానికి పందలపాక అనే ఊరు ఉన్నది. అక్కడ వేయించేసుకున్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. వీళ్ళందరూ దీనిలోకి వస్తారు అన్నమాట, సింహరాశిలో. ఇక కన్యారాశి. కన్యారాశికి సంబంధించిన ఆలయం యూరుపల్లి అని ఒక ఊరు ఉందన్నమాట. రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయం. ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి ఆలయం వెళ్ళొచ్చు. నక్షత్రాలు వైపు చూస్తే ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం వారికి చోడవరం అనే ఒక ఊరు ఉంది. అక్కడ పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి. 3వ పాదం వారికి నుదురుపాడు అని ఒక ఊరు ఉన్నది. అక్కడ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి. 4వ పాదానికి పసలపూడి అనే ఊరిలో మాణిక్యాంబ సమేత రాజరాజేశ్వరుడు. అది ఈ నక్షత్రానికి సంబంధించి. ఇంకా హస్త నక్షత్రానికి వచ్చేసరికి హస్త నక్షత్రం మొదటి పాదం సోమేశ్వరం అనే ఊరు ఉంది. అక్కడ బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి. 2వ పాదం వచ్చి పడపర్తి అనే ఊర్లో ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి. 3వ పాదానికి పొలగుర్త అనే ఊరు ఉంది. అక్కడ పార్వతీ సమేత వీరేశ్వర స్వామి అని ఆలయం ఉన్నది. 4వ పాదానికి మాచవరం అనే ఊరు ఉంది. అక్కడ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇవి వీటికి సంబంధించినవి. ఇక చిత్తా నక్షత్రం 2 పాదాలు కూడా కన్యారాశిలోకి వస్తాయి. చిత్తా నక్షత్రం మొదటి పాదానికి కొప్పవరం అన్న ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి. 2వ పాదానికి అర్ధమూరు అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి. ఇవి కన్యారాశి వరకు అన్నమాట. ఇక తులారాశి వరకు చూస్తే తులారాశికి సంబంధించిన ఆలయం ఆదివారపేట అనే ఊర్లో ఉంది. అక్కడ శివాలయంలో తులారాశి వారికి పూజలు చేసుకోవచ్చు. ఇక చిత్తా నక్షత్రం 3వ పాదం వచ్చి చల్లూరు అనే ఊర్లో బాలా త్రిపుర సుందరి సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయం. 4వ పాదానికి కాలేరు అనే ఊళ్ళో ఉన్న రాజరాజేశ్వరి సమేత మల్లేశ్వర స్వామి ఆలయం. ఇక స్వాతి నక్షత్రం మొదటి పాదానికి మారేడు బాక అనే ఊరుంది. అక్కడ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి. 2వ పాదానికి మండపేట అనే ఊళ్ళో బాలా త్రిపుర సుందరి సమేత అగస్త్యేశ్వరి కైలాసేశ్వర స్వామి. స్వాతి నక్షత్రం 3వ పాదానికి గుమ్ములూరు అనే ఊరు ఉంది. అక్కడ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి. 4వ పాదానికి వెంటూరు అనే ఊరు ఉన్నది. అక్కడ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. ఇక ఇదే రాశిలో విశాఖ నక్షత్రం 3 పాదాలు కూడా ఉంటాయన్నమాట. విశాఖ నక్షత్రం మొదటి పాదానికి దోళ్ళ అనే ఊరు ఉంది. అక్కడ బాలా త్రిపుర సుందరి సమేత అగస్త్యేశ్వర స్వామి. 2వ పాదానికి నర్సిపూడిలో ఉన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. 3వ పాదానికి నవాబుపేట అనే ఊరుంది. అక్కడ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. ఇవి కన్యారాశికి తులారాశికి సంబంధించిన ఆలయాలు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి ద్రాక్షారానికి దగ్గరలో ఉన్న ఆదివారపేట అనే గుడి ఊరుంది. అక్కడ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి. ఆ రాశికి సంబంధించిన వాళ్ళంతా ఆలయంలో పూజలు చేసుకోవచ్చు. ఇక విశాఖ నక్షత్రం 4వ పాదం కూర్మాపురం అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి. అనురాధ నక్షత్రం 1వ పాదానికి పెనికేరు అనే ఊరుంది. అక్కడ బాలా త్రిపుర సుందరి సమేత ఇష్టకాంతేశ్వర స్వామి. ఇక 2వ పాదం చింతలూరు అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత పృథ్వీశ్వర స్వామి. 3వ పాదానికి పినపల్ల అనే ఊరుంది. అక్కడ పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి. 4వ పాదానికి పెదపల్ల అనే ఊరుంది. పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి. ఇక జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదానికి వడ్లమూరు అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత వీరేశ్వర స్వామి. 2వ పాదానికి నల్లూరు అనే ఊళ్ళో ఉన్న రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి. 3వ పాదానికి వెదురుమూడిలో అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి. 4వ పాదానికి టేకిశ్రీ అనే ఊరు ఉంది. టేకి అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. ఇవి వృశ్చిక రాశికి సంబంధించిన ఆలయాలు. ఇక ధనుర్రాశికి సంబంధించిన ఏంటంటే నేలపర్తిపాడు అనే ఊళ్ళో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ రాశి వాళ్ళంతా అక్కడికి వెళ్ళచ్చు. ఈ నక్షత్రాల వైపు చూసుకుంటే మూలా నక్షత్రం మొదటి పాదానికి ఎండగండి అని ఒక ఊరు ఉంది. ఇది వెస్ట్ గోదావరిలో ఉంటుంది. ఇది రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి. 2వ పాదం పామర్రు, ఇది కృష్ణా జిల్లాలో ఉంటుంది. ఉమాపార్వతీ సమేత సోమేశ్వర స్వామి. 3వ పాదం అజమూర్ అని ఒక ఊరు ఉంది. అక్కడ ఉమాపార్వతీ సమేత సోమేశ్వర స్వామి. 4వ పాదం పానంగపల్లి అనే ఊళ్ళో ఉన్న లలితాంబికా సమేత ఉత్తరేశ్వర స్వామి. ఇక పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల్లో మొదటి పాదానికి అంగర అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత కనకలింగేశ్వర స్వామి. 2వ పాదానికి కోరుమెళ్లలో ఉన్న రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి. 3వ పాదానికి కుళ్ళ అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. 4వ పాదానికి వాకతిప్ప అనే ఊళ్ళో ఉన్న ఉమా సమేత రామలింగేశ్వర స్వామి. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం కూడా ఇదే రాశిలోకి వస్తుంది. వాళ్ళకి తాతపూడి అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి. ఇవన్నీ ధనుర్రాశికి సంబంధించిన ఆలయాలు. ఇక మకర రాశికి సంబంధించిన చూస్తే మకర రాశికి సంబంధించిన ఆలయం
కుందలమ్మ చెరువు అనే ఊరుంది. ఆ కుందలమ్మ చెరువులో పార్వతీ సమేత మార్కండేయ స్వామి ఆ ఆలయంలో పూజలు చేసుకోవాలి. ఉత్తరాషాఢ 2వ పాదానికి మచర అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి. 3వ పాదానికి సత్యవాడ అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. 4వ పాదానికి సుందరపల్లి అనే ఊళ్ళో ఉన్న ఉమా సమేత సోమేశ్వర స్వామి. ఇక శ్రవణ నక్షత్రానికి వచ్చేసరికి శ్రవణ నక్షత్రం మొదటి పాదం వానపల్లి అనే ఊళ్ళో ఉన్న ఉమా సమేత వైద్యనాథేశ్వర స్వామి. 2వ పాదం వచ్చి మాదిపల్లి అనే ఊర్లో ఉన్న పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి. 3వ పాదం వచ్చి వాడపాలెం అనే ఊళ్ళో ఉన్న మాణిక్యాంబ సమేత వీరేశ్వర స్వామి. 4వ పాదం వచ్చి వీరపల్లిపాలెం అనే ఊళ్ళో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి. ఇవి శ్రవణ నక్షత్రాన్ని. ధనిష్ట నక్షత్రం 2 పాదాలు ఇందులో ఉంటాయి. ధనిష్ట నక్షత్రం మొదటి పాదానికి వెల్వలపల్లి అనే ఊళ్ళో ఉన్న మహిషాసురమర్దిని సమేత రాజరాజ నరేంద్ర స్వామి. 2వ పాదానికి అయినవిల్లి అనే ఊళ్ళో ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి. ఇవి మకర రాశికి సంబంధించినవి అన్నమాట. ఇక కుంభరాశికి సంబంధించినవి చూస్తే కుంభరాశికి సంబంధించిన ఆలయం కూడా కుందలమ్మ చెరువు అనే ఊళ్ళో ఉంది. పార్వతీ సమేత మార్కండేయ స్వామి అక్కడ డైటీ. ఇక ధనిష్ట నక్షత్రం 3వ పాదానికి వస్తే మసకపల్లి అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత మల్లికార్జున స్వామి. 4వ పాదానికి వచ్చి కుందూరులో ఉన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. ఇక శతభిష నక్షత్రం మొదటి పాదానికి కోటిపల్లిలో ఉన్న రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి. 2వ పాదానికి కూడా కోటిపల్లిలో ఉన్న పార్వతీ సమేత కోటేశ్వర స్వామి. 3వ పాదానికి తొట్టరమూడి అనే ఊళ్ళో ఉన్న భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి. 4వ పాదం వచ్చేసరికి పాతకోట అనే ఊళ్ళో ఉన్న లోపాముద్ర సమేత అగస్త్యేశ్వర స్వామి. ఇది శతభిష నక్షత్రానికి. ఇంకా పూర్వభద్ర నక్షత్రం 3 పాదాలు ఇందులో ఉంటాయి. మొదటి పాదానికి ముక్తేశ్వరం అన్న ఊళ్ళో ఉన్న రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామి. 2వ పాదానికి శాసనపల్లి లంక అనే ఊళ్ళో ఉన్న భ్రమరాంబ సమేత చౌడేశ్వర స్వామి. 3వ పాదానికి తానిలంకలో ఉన్న పార్వతీ సమేత వీరేశ్వర స్వామి. ఇవి కుంభరాశికి సంబంధించి. ఇక మీనరాశికి సంబంధించిన ఆలయం వచ్చి కుందలమ్మ చెరువులోని మార్కండేయ స్వామి ఆలయమే మీనరాశికి కూడా సరిపోద్ది. ఇక పూర్వభాద్ర 4వ పాదం వచ్చేసరికి ఎర్రపోతవరం అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత మల్లికార్జున స్వామి. ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చేసరికి మొదటి పాదానికి దంగేరు అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. 2వ పాదానికి కుడుపూరు అనే ఊళ్ళో ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత నీలకంఠేశ్వర స్వామి. 3వ పాదానికి గుడిగళ్ళ అనే ఊళ్ళో ఉన్న ఉమాదేవి సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి. 4వ పాదం వచ్చేసరికి శివల అనే ఊళ్ళో ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత త్రిపురాంతక స్వామి. ఇవి ఉత్తరాభాద్ర నక్షత్రానికి. ఇక రేవతి నక్షత్రం 4 పాదాలకి చూస్తే మొదటి పాదానికి భట్లపాలిక అనే ఊరుంది. అక్కడ లోపాముద్ర సమేత అగస్త్యేశ్వర స్వామి. 2వ పాదం వచ్చి కాపులపాలెం అనే ఊరుంది. అక్కడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి. 3వ పాదానికి పేకేరు అనే ఊరుంది. అక్కడ లోపాముద్ర సమేత అగస్త్యేశ్వర స్వామి. 4వ పాదానికి బాలాంతరం అనే ఊరుంది. అక్కడ రాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వర స్వామి. ఇవన్నీ రాశి ప్రకారం నక్షత్రాల పాదాల ప్రకారం 108 ఆలయాలు ఉన్నాయి. ఈ 108 ఆలయాలు మన దేశం, మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి తప్ప నార్త్లో కూడా ఈ ఆలయాలు లేవు. నార్త్ మన వాళ్ళంతా ఉత్తర దేశ యాత్రలు, చార్ధామ్ యాత్రలు, ఆ గుళ్ళు ఈ గుళ్ళు అని తిరుగుతూ ఉంటారు. బిడ్డని సంకలో పెట్టుకొని ఊరంతా ఎత్తకడం ఇదన్నమాట. సో ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు జన్మలో ఒకసారైనా అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవటం మంచిది. ముఖ్యంగా వారి డేట్ ఆఫ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. అది తెలుగు తిథుల ప్రకారం చేస్తారు. తెలుగు తిథుల ప్రకారం చేసుకుంటే ఆ నక్షత్రం వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్కి దగ్గరలో 1-2 రోజులు అటు ఇటులో వస్తుంటుంది అండి. ఆ సమయంలో వెళ్ళి ఆ రోజు వెళ్ళి ఆ నక్షత్రం ఉన్న రోజు వెళ్ళి అక్కడ పూజలు చేసుకుంటే మంచిది. ఇంకా వీరి బాధలు ఎవరైనా ఉన్నారంటే ఆ బాధ నివారణకి తగిన పరిహారాలు కూడా అక్కడ చేసుకోవటం మంచిది అన్నమాట. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులకి పంచామృతాలతో అభిషేకం. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకం. ఇంకా తీవ్రమైన బాధలు ఉన్నాయి, హోమాలు, పాశుపతాలు అని ఉంటాయి అన్నమాట. ఆ పాశుపత హోమాలు అటువంటి అదే గుడిలో చేయించుకుంటే, అదే రోజు చేయించుకుంటే వారికి జీవితంలో సరిపడా వస్తాయి. మీరు వెళ్తుంటారా గురుగారు? నేను కొన్ని ఆలయాలు తిరిగాను, చూశాను. కొంతమంది నా క్లయింట్స్ కూడా నేను చెప్తుంటాను, మీరు ఇక్కడ ఉన్న మీరు ఈ ఆలయానికి వెళ్ళి చూసుకోండి అని చెప్తాను. రైట్. ఇప్పుడు మన ప్రేక్షకుల్లో కొందరికి వెళ్ళాలని ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు చూస్తారు, అక్కడ పూజారులు ఉంటారో ఉండరో, బస్ ఫెసిలిటీ ఉంటుందో లేదో, స్టే ఉంటుందో లేదు, ఇట్లాంటి చాలా సమస్యలు ఉంటాయి. కొన్ని చోట్ల స్టే లేదు, బస్ ఫెసిలిటీ అయితే ఇంచుమించు చాలా ఊళ్ళకు ఉన్నది.
వీళ్ళు ముందు వెళ్ళాలనుకుంటే చాలా గుళ్ళు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, అన్ని గుళ్ళు నడుస్తూనే ఉన్నాయి. ఓకే. సో అది మనం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. ఓకే. ఎవరైనా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే మనం వాళ్ళకి తగిన గైడెన్స్ రైట్. అంటే మీరు వెళ్తారా వాళ్ళతో? ఒకవేళ ఓ అవసరమైతే 10-20 మంది గ్రూప్గా వస్తా అన్నారు అనుకోండి. వారు ఎవరైనా మనకి కన్సల్ట్ చేశారనుకోండి, అవసరమైతే వాళ్ళు మనం గైడ్ చేస్తారు. సంతోషం గురుగారు. మీరు వెళ్తే వాళ్ళకి శాస్త్రోక్తంగా వాళ్ళకి కావాల్సిన పరిహారాలు దొరుకుతాయి. వారి జాతకం పరిశీలించి వాళ్ళ జన్మ నక్షత్రం పాదం చూసి దాని ప్రకారం ఇప్పుడు వారికి ఏ దేశం నడుస్తుంది, ఏ బాధలు ఉన్నాయి, ఏం చేసుకోవాలి అని అన్నమాట. అవి మనం చేయించవచ్చు. శుభం గురుగారు.